నమస్కారం. SDV న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుందన్న వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ నాయకుల తీరు సిగ్గుచేటంటూ మండిపాటు. భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడి. సీఎం జగన్ పింఛనుదారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డ సిపిఐ. సామాజిక పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తప్పక తగులుతుందని వైసీపీ నగర అధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ద్వేషంతో 66 లక్షల మందికి పింఛన్ అందకుండా చంద్రబాబు చేస్తున్నారని, రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్ధుల ఉసురు చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందంటూ మండిపడ్డారు. సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబు ఎన్కో భయపడిపోతున్నారన్నారు. ఓవైపు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచడానికి వీలు లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత సీఈసీకి లేఖలు రాయించి, మరొక వైపు పింఛన్ల పంపిణీ చేయకపోతే ఆందోళనలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. చౌదరి లాంటి సంస్థలన్నీ సిటీ ఫర్ డెమోక్రసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థల ద్వారా కంప్లైంట్లు ఇప్పిస్తూ కోర్టులకు వెళ్తూ రాష్ట్రంలో 66 లక్షల మంది గందరగోళ పరిస్థితికి నెలకొనడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, కుట్ర ఉన్నది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఈరోజు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం నుంచి 6 మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారేమో ఉత్తరం రాశారు. ఏకంగా ఆ ఉత్తరంలో పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఆయన ఉచిత సలహాలు అనమాట. 5 సంవత్సరాల నుంచి పెన్షన్లన్నీ కూడా టెన్షన్గా 1వ తారీఖు వెళ్తున్నటువంటి సందర్భంలో సిఎస్సికి లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయడం ఏంటండి? ఉత్తరం రాయిస్తూ అందులో రాష్ట్ర ప్రభుత్వము నిధులు పెన్షన్దారులకు ఇవ్వడానికి రెడీ చేయలేదు, లేనట్టుగా తెలుస్తోంది అని చెప్పి బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఆ ఉత్తరమే కుట్రతో రాసినటువంటి ఉత్తరము. చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి ఉత్తరము కుట్ర కుతంత్రాలతో ఎన్నికల కమిషన్కి రాశారు. మీరేనేమో మళ్ళీ కోర్టు ద్వారా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పోయి ఆఫ్ చేసింది మీరే. మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలని మీరో పక్క, అచ్చెన్నాయుడు ఓ పక్క, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు పక్క. దేవినేని ఉమామహేశ్వరరావుకి సిగ్గుంటే, దేవినేని ఉమామహేశ్వరరావుకి లజ్జ ఉంటే, నీ టైంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చావు నువ్వు మైలవరంలో? ఈరోజు పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పెన్షన్లు 19 జూన్ నాటికి 31,983 పెన్షన్లు మాత్రమే 1000 రూపాయలు చొప్పునిచ్చారు. మరొకసారి చెప్తా ఉన్నాను, జూన్ 2019 నాటికి 31,983 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ప్రతి నెల కూడా 3,38,00,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం మాట్లాడినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఫిబ్రవరి విజయవాడ బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటినుంచో కోరిక ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు 2 సార్లు తనను రాజ్యసభ సభ్యులుగా చేశారన్నారు. కేంద్ర రాజకీయాలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేయడానికి నాకు అవకాశం ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా
డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నా మీద నాకు నమ్మకం. ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా సహకారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అందరం కలిసి రేపు 5వ తేదీ నుంచి నేను అఫీషియల్గా కనకదుర్గ వారి టెంపుల్లో పూజ చేసి వాస్తవికగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలేదు. నేను రాజకీయాలకు కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర గారు కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేయడానికి కూడా నేను చాలా కష్టపడి చాలా సాధించడం జరిగింది. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీఎం జగన్ పింఛన్దారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బోండా ఉమా ఆరోపించారు. మొగల్రాజపురంలోని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విలేకరులతో మాట్లాడారు. జాతీయ ఎన్నికల కమిషన్ పింఛన్ సొమ్మును వాలంటీర్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందన్నారు. ఇదే అదునుగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు. లబ్దిదారులు తమ ఆధార్ కార్డు, పింఛన్ కార్డులతో సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ తీసుకోవచ్చని సెర్ప్ అధికారులు చెప్పారన్నారు. పింఛన్లు అందించడానికి వాలంటీర్లు తప్పితే ప్రభుత్వం దగ్గర ఏ అధికారులు లేరా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కావాలని పింఛను తీసుకునే వాళ్లతో, పింఛన్ల లబ్ధిదారులతో వాళ్ళని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉన్నాడు. వైసీపీ కావాలనే పింఛన్దారులను అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లీ పింఛన్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందని చెప్పి ఇవాళ పింఛన్దారులను ఇబ్బందులు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎక్కడికో రమ్మని, వాళ్ళని ఎక్కడికో వచ్చి తీసుకోమని ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నమే సెర్ఫ్ అధికారులు సంబంధిత సచివాలయాల దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ పింఛన్ కార్డు తీసుకొని వచ్చి అక్కడ పింఛన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ వాలంటీర్లు తప్పితే నీ దగ్గర అధికారులు లేరా? పింఛన్లు ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేయడానికి ఇంకా ప్రభుత్వం దగ్గర ఏ అధికారి లేడా అని అడుగుతా ఉన్నాం. నీ రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే గనక ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇళ్ల పన్నులు, పింఛన్ల పంపిణీ అంటూ 8 లక్షల మంది వాలంటీర్లను తమ రాజకీయాల ఓట్ల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం వాడుకోవడాన్ని గమనించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశిస్తే ఎన్నికల నిబంధనల్ని, ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా సీఎం జగన్ ప్రచారం చేయడాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పింఛన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ తమాషా రాజకీయాలు చేస్తుంది. ఎన్నికల నిబంధనలను దృష్టిలో పెట్టుకొని వాలంటీర్స్ అని పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు మరికొన్ని సమస్యలు ఎన్నికల కమిషన్కి రిప్రజెంటేషన్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ 2.5 లక్షల మంది వాలంటీర్స్ని ఇళ్ల పన్నుల పేరుతో, పెన్షన్ల పేరుతో, మరొకటి పేరుతో తమ రాజకీయ ఓట్ల ప్రయోజనం కోసము అడ్డుగోలుగా
ఈ ప్రభుత్వం వాడుకుంటున్న దాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. దీన్ని తట్టుకోలేక నేను పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాను, దానికి చంద్రబాబు కారణం, ప్రతిపక్షాల కారణం, నిమ్మగడ్డ ప్రసాద్ కారణం, మరొకళ్ళ కారణం. ఇదే వేడిపోయా ప్రభుత్వానికి నీ ప్రతి చోట సచివాలయాలు ఉన్నాయి, నీ ఎండిఓ ఆఫీసులు ఉన్నాయి, బోల్డ్ అంత సిబ్బంది ఉంది. ఆ సిబ్బందిని ఉపయోగించుకో. నువ్వు 65 లక్షల మందికి ఇవ్వడానికి ఈ సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళే చాలు. 1వ తారీఖు సగం, 2వ తారీఖు సగం వచ్చు. నీ దగ్గర డబ్బులు లేక ఒక్కోసారి 6, 7 తారీఖుల దాకా అయిపోయింది కదా. అందువల్ల ఇదంతా సోది మాటలు, తప్పుడు మాటలు కాకుండా ఇవాళ 1వ తారీఖు అయితే 2వ తారీఖు వస్తుంది. వాలంటీర్స్ యొక్క రాజకీయ తప్పుడు పద్ధతుల్ని కట్టడి చేసినటువంటి ఎన్నికల కమిషన్ని అభినందిస్తూనే ఇవాళ ప్రభుత్వం వెంటనే బందర్ రోడ్లోని ఒక ప్రముఖ హోటల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పోకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. అడ్మిన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లుగా అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలియజేశారు. ఎక్స్పోకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్పోలో పాల్గొనే విద్యార్థులకు ₹1,00,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. వెంకట్ కేతిబోయిన, ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ అడ్మిషన్ యారో. అలాగే నాతో పాటు పీపీ సవానీ ట్రస్టీ మిస్టర్ స్నేహ్ సవానీ గారు ఉన్నారు. అలాగే ఫ్యూచర్ కేర్ గ్రూప్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మాన్యతోడి గారు ఉన్నారు. మాతో పాటు పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్టర్ సతీష్ బీర్దార్ గారు, అలాగే అడ్మిషన్ ఆఫీసర్ ఏఓ సంకేష్ గుప్తా గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ రెండు కలిసి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో. అంటే స్టూడెంట్స్కి ఏవైతే కావాలో అడ్మిషన్స్ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ గైడెన్స్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ లోన్ సపోర్టు, ఇదంతా ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ రేంజ్ని బట్టి, అంటే వాళ్ళ అకాడమిక్ దీన్ని బట్టి, అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి అన్ని రకాల యూనివర్సిటీస్ని ఒక చోట తీసుకొచ్చి ఇండియాలోనే ఎవరు చేయని విధంగా పీపీ సవానీ యూనివర్సిటీ అండ్ అడ్మిషన్ యారోతో పాటు ఫ్యూచర్ కేర్ గ్రూప్ కూడా కలిసి చేయడం జరుగుతుంది. సో పీపీ సవానీ జాయింట్లీ ప్రజెంట్స్ ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024. ఇది April 7th వచ్చే సండే A+ కన్వెన్షన్ సెంటర్లో MG రోడ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్తో కలిసి రావచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ. వచ్చిన ప్రతి స్టూడెంట్కి దాదాపు ₹2,500 వర్త్ ఆఫ్ వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక టీ-షర్ట్, ఒక క్యాప్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు అప్ టు 1 lakh స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ కూడా ఏదో ర్యాండమ్గా కాకుండా ప్రతి స్టూడెంట్కి వచ్చేలాగా ఒక కూపన్ కోడ్, ఒక స్కాలర్షిప్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ April 7వ తారీఖు A+ కన్వెన్షన్ దే ఆర్ ఆఫరింగ్ సమ్ గుడ్ స్కాలర్షిప్ ఫర్ ది మెరిట్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ Andhra and Telangana. The beauty of this PP Savani University is we have Telugu, South India food is also available. Yes. And from here it is only 22 hours. We have all direct trains, flights, everything. He said we are very happy and proud to present and launch the Education Expo with Admission Arrow and PP Savani University with the help of Future Care, Manoj Sir, Chaitanya, all of them together. PP Savani University is located in Surat, in Gujarat, where a lot of, I think so, 190 South Indian students from Andhra Pradesh are already studying and they are very happy. I think so Chaitanya sir and Manoj sir have a lot of videos and that as well. We are doing very leading work in the field of artificial intelligence and computer technologies right now, where we are hiring faculties from all over the world, especially from South India right now. And speaking of placements, as sir mentioned, 100% placements are already been given to the students with the highest package of 24 lakhs per annum, where children are going to all over the world, Australia, England, USA, and lots of students are going and coming back and working in India as well, in South India. A lot of Gujarat students are also coming and studying and working in South India right now. Proud to be here. My dear friend Venkat, founder of Admission Arrow, continuously this is his 5th year arranging such a grand
career counseling related educational expo. So career counseling is a very important factor because all we know, students and parents all are confused in that time which course they want to take. That also in their budget. And కూటమికి తాను విధేయురాలుగా పనిచేస్తున్నా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ 44వ డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. 44వ డివిజన్ చెరువు సెంటర్ వద్ద జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము పని చేస్తామన్నారు. ఆయన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తరపున సీటు వస్తుందని ఆశించామని, పార్టీ కోసం కష్టపడ్డామని, చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేశామన్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ధర్మాన్ని పాటిస్తూ బీజేపీకి సీటు ఇవ్వడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాము పార్టీ బలోపేతానికి కృషి చేశామని ఆమె వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఆయన అనుసరిస్తూ మేము పనిచేస్తాం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సీటు వస్తుంది, జనసేన పార్టీ పోటీ చేస్తుందని మేము కూడా చాలా ఆశపడ్డాం. బలంగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చేసి మేము పార్టీని బలంగా తీసుకెళ్లడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి పొత్తు ధర్మం ప్రకారం బీజేపీకి సీటు ఇవ్వడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ ఒక రీజనల్ కోఆర్డినేటర్గా నేను పార్టీలో ఉండడం జరిగింది. నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలంగా డివిజన్లో బలపరిచాను. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తూ పొత్తులో భాగంగా మేము పనిచేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అలాంటిది ఒక రోజు నిన్నగాక మొన్న కేసినేని చిన్ని గారిని మన టీడీపీ ఎంపీ ప్రకటించాక మనం జనసేన పార్టీ నుంచి వెళ్ళి సత్కరించాలి కదా అని మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. కానీ కొంచెం భజనా బృందం కొంతమంది సోషల్ మీడియాలో మా గురించి ఇష్టం వచ్చినట్టు కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి నేను ఒకటే తెలియజేస్తున్నా, పార్టీకి రూపాయి ఖర్చు పెట్టలేని వాళ్ళు, పార్టీకి పనిచేయలేని వాళ్ళు కూడా ఇష్టానుసారం మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీకు నోరు అదుపులో పెట్టుకోవాలి. జనసేన పార్టీ నాయకులుగా మేము పార్టీ లైన్లో నడుస్తున్నాం, పార్టీ కట్టుబడి ఉన్నా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పార్టీని మీరు మాట్లాడే కోవట్లు, అలాగే నేను ఒకటే సమాధానం చెప్తున్నా, కోవట్లు అంటే ఏంటంటే సీట్ రాలేదని చెప్పి వైసీపీ నాయకులతో మేము ఎవరూ మాట్లాడట్లేదు. వైసీపీకి మేమెవరూ కూడా అక్కడ మైలవరం దగ్గర కానీ ఇంకెక్కడెక్కడ ప్లేసుల్లో కూడా మేము ఎవరిని కలవట్లేదు. మేము పార్టీకి కట్టుబడే ఉన్నాం, పార్టీతోనే ఉన్నాం. ఈరోజు నాకు స్థానం కల్పించలేదు, మాకు ఇక్కడ సీట్ ఇవ్వలేదని కూడా మేము ఎటు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ప్యాకేజ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని కానీ ఎక్కువ తక్కువ సోషల్ మీడియాలో మాట్లాడినా, జనసేన పార్టీ నాయకుల్ని విమర్శించినా ఒక్కొక్కరికి మర్యాదగా ఉండదు. నోరు అదుపులో. అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరైన అవనిగడ్డ నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అందరూ సహకారం, ఆశీస్సులు అందించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ భయపెట్టి పాలన చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని, ఏ రోజు తాను తన తండ్రి ఎవరి స్వేచ్ఛకు ఆటంకం కలిగించలేదంటూ వెల్లడించారు. మీ అందరి ఆశీస్సులతో నేను గతంలో 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగింది. కానీ మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా అవనిగడ్డ నియోజకవర్గ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా నా శక్తివంచన లేకుండా నేను పనిచేయటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గం చైతన్యం గల రాజకీయాలకి ప్రతీకను పెట్టింది పేరు. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని మండలాలు సందర్శించారంటే, ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన
పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారంటే ఈ ఎంత చైతన్య గల ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది. అంచేత మళ్ళా తిరిగి ఇవాళ మనం ఈ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజకవర్గం ఏ విధమైన దీనస్థితికి చేరిందో, మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు పాలైందో మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది. పిశాచస్వామ్య పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. ఏనాడైనా నేను ఇన్ని సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ ప్రాతినిధ్యం వహించినప్పుడు బందరు పోర్టు పనులు ప్రారంభం అయ్యాయి అంటే అది నా కృషే అని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. వైసీపీలో పేర్ని నాని లాంటి వ్యక్తుల తీరు వల్ల విరక్తి చెందానన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనికళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు బాలశౌరి. బాలశౌరికి అభినందనలు తెలిపారు కొనికళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి మచిలీపట్నం పార్లమెంట్లో ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారన్నారు బాలశౌరి. మచిలీపట్నం స్థానిక నాయకత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. ఒక ఎంపీగా ఎన్నో ప్రాజెక్టులు మచిలీపట్నానికి తీసుకువచ్చానన్నారు. బందరు పోర్టు పనులు ప్రారంభమయ్యాయంటే అది నా కృషేనని పేర్కొన్నారు. అన్ని రాజకీయాలు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవటం అన్ని సహజం. సో నేనేం చేశాను, నేను ఎలా చేశాను అనేది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. దాని గురించి డిస్ప్యూట్ అవసరం లేదు. బందరు పోర్టు అనేది దశాబ్దాల కళ. పోర్టు విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు. 2 సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే, సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాం. అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది నా బాధ్యత. నాకు చేతనంత వరకు నేను చేశాను. గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి, ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ నాకు చేతనంత వరకు నేను చేశాం. ఎక్కడ అతిగా ఎవరిని నేను విమర్శించినటువంటి దాఖలు ఎక్కడ ఉండదు. అలా అని అతిగా విపరీతంగా పొగట్టం అనేది ఒక వ్యక్తిని అనేది నా దగ్గర ఉండదు. నాకు తెలిసిందల్లా అభివృద్ధి చేయటం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ని దాదాపు 100 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి. దాన్ని ముఖ్యమంత్రి గారి చేత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అలాగే ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మర్జ్ అయినాయి కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను, రాజకిరణ్ రాయ్ గారు. ఆ స్థలాన్ని చూసాం, అన్నీ చేశాం. కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను, ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రకంగా అడ్డుదొక్కితే ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పింగళంకయ్య గారు పెడితే మనం జాతికి గౌరవం ఇచ్చినట్టు ఉంటాం సార్ అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దాన్ని అడ్డుదగిలాడు. ఇప్పుడు నేనేమన్నా మా తాతగారి పేరు పెట్టమనో లేకపోతే ఇంకొకరి పేరు పెట్టమని నేనేం అడగలేదు కదా. అలాంటి వ్యక్తులు మనం గౌరవించుకోలేకపోతే ఎట్లా? సమాజానికి మనం ఏం చేస్తున్నాం? అలాంటి వ్యక్తిని మనం గుర్తించుకోలేకపోతే ఎట్లా? దాంట్లో కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా? మున్సిపాలిటీకి నేను కేంద్రం నుంచి ఒక సర్వే కమిటీ వచ్చింది. ఇక్కడ ఆ కమిటీకి వచ్చేసి మొత్తం మనకి సముద్ర సేవా దృక్పథంతో ముందుకు సాగాలనే ఫ్రెండ్స్ వాకర్ క్లబ్ ను స్థాపించామని క్లబ్ ప్రెసిడెంట్ రాము, సెక్రటరీ లంకిరెడ్డి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం భవానీపురం శివాలయం సెంటర్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఈ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 13 మందితో మొదలైన క్లబ్ నేడు 180 మంది సభ్యులకు చేరుకుందన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లబ్ను స్థాపించడం జరిగిందని తెలిపారు. క్లబ్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ పార్క్లో ఉన్నటువంటి మేము కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఇది 4/2/2023 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కరెక్ట్గా 1 సంవత్సరం కాలం అవుతుంది ఈ స్థాపించి. మేము స్టార్టింగ్లో 13 మందితోటి ఈ క్లబ్ను స్థాపించడం జరిగింది. ఇది ఒక మంచి స్నేహభావంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏ క్లబ్బు కూడా దానికి తీసుకునే విధంగా మా క్లబ్ సభ్యులందరూ కూడా అంతా అప్యత మా పార్కులో రావటం, అందరూ కూడా ఫ్రెండ్స్తో కలివిడిగా ఉండటం జరుగుతూ ఉంది. ఇది మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ గర్వకారణంగా చెప్తున్నాం. అందరూ కూడా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్లో చేరినటువంటి సభ్యులందరూ కూడా ఈ రోజుకి 180 మంది దాకా అయ్యారు. 13 మంది స్టార్ట్ అయిన వాళ్ళం 1 సంవత్సరం కాలంలో
180 మందితోటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆహ్వానం కళ్యాణ మండపంలో జరగడం చాలా ఆనందదాయకం. ఈ ఫ్రెండ్స్ అందరికీ యాక్చువల్గా మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం మొన్న భారీ ఎత్తున చేస్తున్నాం. ఒక ఖర్చుతోటి ఒక 200 మొక్కలు మొత్తం పార్కులో చేస్తున్నాం. అలాగే చలివేంద్రం ఒకటి పెట్టదలుచుకున్నాం మా వాకర్ ఫ్రెండ్స్ తరపు నుంచి. రేపు ఎండాకాలంలో రేపే సోమవారం నాడు స్టార్ట్ చేస్తున్నాం మా పార్కు దగ్గర. అలాగే అన్నదానం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఎటువంటి మా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ చేయడానికి మేము మా ఫ్రెండ్స్ వాకర్స్ మేము సేవా కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నాం. ఇటువంటిది మాకు ఎంకరేజ్ చేసినటువంటి ముఖ్య ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగడానికి మా వాకర్స్ మిత్రులే కారణం. వారందరూ సహకారంతో మేము ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నాం. అలాగే మనం ఈ సంస్థ ద్వారా మొక్కలు నాటడం కార్యక్రమం చేశాము. బాలరాముని అయోధ్యారాముని సంఘీభావంగా ఊరేగింపు చేశాము. తర్వాత అన్నదానాలు చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మా కమిటీ అంతా నిర్ణయించింది. మాకు ప్రోత్సహిస్తున్న ఈ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంట్రెస్ట్ ఉండి మాతో పాటు నడిచే ప్రతి సభ్యులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు పొట్లూరి రాము. మేము ఫ్రెండ్స్ వాకింగ్ క్లబ్ అనేది హెల్త్ గురించి అందరూ చేసి ఒక యూనిటీగా ఉండి ఏదైనా సేవాభావం కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ సిటీలో సేవా దృక్పథంతో చేద్దామని ఉద్దేశంతో ఈ క్లబ్ పెట్టాం. దానికిగా ఏ కార్యక్రమం అయినా సరే 200 మంది సభ్యులు కలిసి యాక్టివ్గానే పాల్గొని ఈ కార్యక్రమాలు ఇంకా ముందు సోషల్ యాక్టివిటీస్ ఏదైనా సహాయ సహకారాలు, ఈ అనాథ ఆశ్రమాలు వాటికి సహాయం చేయటం అలాంటి కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా ముందు సమాజానికి అయోధ్యది కార్యక్రమం కూడా పునఃప్రతిష్ఠ రోజు కూడా కార్యక్రమం భారీగా చేసాం. అలాగే ముందు ఏ కార్యక్రమానికైనా మేము ఉన్నామని మేము ఫస్ట్ నుండి ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఏదైనా బ్రహ్మాండంగా చేద్దామని. మాట తప్పిన వైసీపీ, టీడీపీ, బీజేపీ పాలకులకు బుద్ధి చెప్పాలంటూ సిపిఎం నేత సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం పాదయాత్ర ఊపందుకుంది. ఆదివారం ఉదయం రాధానగర్, ప్రజాశక్తి నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. సిపిఎం నేత బాబురావు, డివిజన్ నాయకులు యాత్రలో పాల్గొన్నారు. దోమలు, త్రాగునీటి సమస్యతో పాటు ధరలు పెరుగుతున్నా పన్నుల భారంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు బాబురావుకు విన్నవించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. వృధా కాదు, సద్వినియోగం అవుతుంది. ఇతర పార్టీలు తెలుగుదేశమైనా వైసీపీకి ఓటు వేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు చూస్తున్నాం, పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గారు తెలుగుదేశం తరపున గెలిచి వాళ్ళు వైసీపీలో ఉన్నారు. వైసీపీలో గెలిచినటువంటి మైలవరం పక్కనున్న పెనమలూరు రావచ్చు, ఇంక ఇతర చోట్ల అవచ్చు, ఆఖరికి వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, గన్నవరం అవ్వచ్చు, ఇతర చోట్ల అవ్వచ్చు, వాళ్ళందరూ ప్లేట్లు ఫిరాయించేశారు. రేపు వీళ్ళకి ఓటేస్తే వైసీపీ తరపున వేసినా తెలుగుదేశం తరపున వేసినా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు, జనాన్ని కూడా గాలికి వదిలేసి. అటువంటి వాళ్ళకు ఓటేస్తే వృధా అయిపోయినట్టే. మన ఓటు ఒక ఉద్దేశం తెస్తే ఆ ఓటు ఇంకొక దానికి మారిపోతుంది. కానీ సిపిఎంకి, కమ్యూనిస్టులకి ఓటేస్తే వృధా కాదు. ఒకే మాటకి, ఒకే పార్టీకి, ఒకే ఆలోచన కట్టుబడి ప్రజాసేవకు ఉంటాం. అందుకే మాకు ఓటేయండి. మొక్కకి పోసే నీరు వృధా కాదు, కమ్యూనిస్టులకు వేసే ఓటు కూడా వృధా కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుందన్న వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ నాయకుల తీరు సిగ్గుచేటంటూ మండిపాటు.
భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడి. సీఎం జగన్ పింఛనుదారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా, ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డ సిపిఐ, సామాజిక పింఛన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.